కర్నూలు జిల్లాలోని వాల్మీకి బోయలను ఎస్టీ జాబితా నుండి తొలగించడం చారిత్రక తప్పిదమని వాల్మీకి నాయకులు అన్నారు. బోయలు ఒకప్పుడు అడవులను ప్రకృతిని కాపాడిన వర్గమని చెప్పారు. ఎస్టీ రిజర్వేషన్ అంశాన్ని పునఃపరిశీలించాలని, దీనిపై ప్రత్యేక బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని ఎంపీలు బైరెడ్డి శబరి, బస్తిపాటి నాగరాజులు డిమాండ్ చేసిన విషయంపై అభినందనలు తెలిపారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని, ఏకతాటిపై చేరి ఎస్టీ రిజర్వేషన్ను సాధించుకుంటామని వాల్మీకి బోయ సంఘం నాయకులతో మా ప్రతినిధి బసవరాజ్ మరింత సమాచారం అందిస్తారు. వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని వాల్మీకి కులస్తులు, అదేవిధంగా వాల్మీకి ఉద్యోగ సంఘాల నేతృత్వంలో అనేక ఉద్యమాలు చేస్తున్న నేపథ్యంలో ఈ ఎస్టీ జాబితా సాధ్యాసాధ్యాలపై వాళ్ళు చర్చిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. మరి తాజాగా ఏదైతే ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన ఎంపీలు ఇద్దరు కూడా పార్లమెంట్లో వాల్మీకులను ఎస్టీలో చేర్చాలని ఒక ప్రతిపాదన తెచ్చిన పరిస్థితుల్లో మరి వీళ్ళ అభిప్రాయం ఏంటి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఏదైతే వాల్మీకులు ఎస్టీ జాబితా కోసం పోరాటం చేస్తున్న నేపథ్యంలో మరి వాల్మీకుల్లోనే అనేక సంఘాలు ఉన్నాయి, ఐక్యత లేదంటున్నారు. మరి మీరు ఒక తాటిపైకి వచ్చి సాధించుకుంటారా? ఖచ్చితంగా సార్, మాకు ఇది ఒక సువర్ణ అవకాశము. మనకు అనాదిగా వాల్మీకి బోయ జాతి అడవులను కాపాడినారు, ప్రకృతిని కాపాడినారు, ప్రజాస్వామ్యాన్ని కాపాడినారు, రాజ్యాలు వేరినారు, తర్వాత స్వాతంత్ర పోరాటం చేసినారు, బ్రిటిష్ వారి మీద దండయాత్రలు చేసి కూడా బోయ వాల్మీకి జాతి ముందుంది. అలాంటి జాతికి మేము అడుక్కోవట్లేదు. ఇది మాకు భిక్ష కాదు, ఇది మా డిమాండ్ కూడా కాదు, ఇది చారిత్రక తప్పిదం. కాబట్టి ఈ చారిత్రక తప్పుదాన్ని మీరు సరిచేయండి. కాబట్టి మాకు వివిధ సంఘాలు ఉన్నా కూడా, నాయకులు ఉన్నా కూడా, వివిధ ఎజెండాలు ఉన్నా కూడా ఈరోజు మన ఏదైతే రాయలసీమ ఉద్యోగస్తుల సంఘంలో ముందుకొచ్చి ఒక ఉమ్మడి కార్యాచరణ ముందుకు తీసుకెళ్లాలని వచ్చిన శుభ సందర్భంలో మేమందరం కూడా ఖచ్చితంగా ఏకతాటిపైకి వస్తాము. ఖచ్చితంగా మా లక్ష్యాన్ని సాధించుకునే దిశగా మేము కృషి చేస్తాము. మీరు చెప్పినట్లు మన రాయలసీమ కర్నూలు, నంద్యాల ఎంపీలు ఈ మా రిజర్వేషన్ పునరుద్ధరణాంశాన్ని పార్లమెంటు సాక్షిగా వాళ్ళని గల్లీనం విప్పినందుకు మా వాల్మీకి జాతి మొత్తం తరఫున, ప్రత్యేకంగా ఉద్యోగస్తుల సంఘాల తరఫున కూడా వాళ్ళకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ బీఆర్కే న్యూస్ వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభినందనలు. బీఆర్కే న్యూస్ కూడా మీకు ఆల్ ద బెస్ట్ చెప్తుంది. అలా చెప్పండి, దశాబ్దాలుగా ఉద్యమం చేస్తూ ఉన్నారు, ప్రభుత్వాలు మారినాయి, ముఖ్యమంత్రులు మారారు. మరి ఈ ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్న మీ కళ సాకారం అవుతుందా? మీది ఇది ఎస్టీ జాబితా చట్టబద్ధత అవుతుందని విశ్వాసం? మా బాధ కూడా అదే. ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో, దాదాపుగా ఈ యొక్క ఉద్యమం అనేది ఈరోజు మొదలుపెట్టింది కాదు. దాదాపుగా 3 తరాల నుంచి మా నాయనలు, మా తాతలంతా ఉద్యమం చేస్తూ ఉన్నారు. అయితే ఉద్యమం చేస్తున్నటువంటి సందర్భంలోన రాష్ట్రాలను వెళ్తున్నటువంటి రాజకీయ పార్టీలు అయితేనేమి, ఎన్నికల సందర్భంలోన మీకు అది చేస్తాం, ఇది చేస్తామని చెప్తారు. ఎన్నికలు వచ్చిన తర్వాత విజయం సాధించి పీట పైన కూర్చున్న తర్వాత మొత్తానికి అన్ని రాజకీయ పార్టీలు, ప్రత్యేకంగా ఈ రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీ అయితే నేను చెప్పను, కానీ అన్ని రాజకీయ పార్టీలు అన్ని రకాలుగా మా వాల్మీకి సమాజాన్ని మోసం చేస్తున్నాయి. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ ఆధునిక కాలంలోన పోయినంతకాలం మీ మాటలు నమ్మే పరిస్థితుల్లో మేము లేము. వాల్మీకి సమాజం గుడ్డిగా మిమ్మల్ని నమ్మేటువంటి పరిస్థితుల్లో లేదు. తప్పనిసరిగా మీరు ఏదైతే గతంలో మాకు ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో ఆ మాటను తప్పనిసరిగా నిలుపుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మీ యొక్క మాటను మీరు నిలుపుకోవడానికి ముందుకు పోతే కన్నా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమాజం అంతా, వాల్మీకి సమాజం అంతా మీకు తోడుగా ఉండి మీరు రాజకీయ భవిష్యత్తు కోసం ఆశిస్తుంటారు. ప్రతి రాజకీయ నాయకుడు ప్రతి సందర్భంలో అంటూ ఉంటారు, మేము రాజకీయ ఎదుగుదల కోసం మీరు మీ ఓట్లు కావాలా మాకని చెప్తుంటారు. కాబట్టి మా యొక్క చిరకాల కోరిక ఎస్టీ పునరుద్ధరణ ఏదైతే ఉందో అది తీర్చినటువంటి రాజకీయ పార్టీకి మేము అన్ని రకాలుగా అండగా ఉంటూ వాళ్ళని ముందుకు ప్రోత్సహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాల్మీకి సమాజం అనేది ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడినటువంటి సామాజికం. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మనం వస్తున్నట్లయితే కన్నా స్వాతంత్రం వస్తున్నటువంటి సందర్భంలో వెనుకబడినటువంటి కులాలు ఇప్పుడు ఈ రోజు కూడా చాలా అభివృద్ధిపదంగా ఆర్థికంగా ముందుకు పోతున్నటువంటి కులాలు మనం చూస్తున్నాం. అయితే ఎటువంటి రిజర్వేషన్ మాకు కింది స్థాయిలో ఉన్నటువంటి ఎస్టీ పునరుద్ధరణ రిజర్వేషన్ లేకపోవడం వల్ల, గతంలో 1968లో మాకు మోసం చేసినటువంటి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వల్ల ఈరోజు కూడా మా సమాజంలో ఉన్నటువంటి విద్యార్థులు చాలా మటుకు చదువుకోలేక. అయితే ఇంకో అంశం, మెజార్టీ ఏదైతే కర్నూలు పశ్చిమ ప్రాంతం మెజార్టీ వాల్మీకులు ఉన్నారు. బట్ బీటీ నాయుడు 2 సార్లు ఎంపీగా ఓడిపోయాడు. తాజాగా రాఘవేంద్ర రెడ్డి మంత్రాల నుంచి ఓడిపోయాడు. ఇది మరి వాల్మీకుల వైఫల్యమా, ఐక్యత లోపమా, ఏమంటారు మీరు? వాల్మీకిల్లో ఐక్యత వైఫల్యం అది కాదు, కానీ మా దళిద్రం ఏంటంటే మా నా కొడుకులే వేరు వణిగలు చెప్పేలా మాటలు వింటారు. వాస్తవంగా అరే మనమంతా కలిసి ఐక్యంగా ఉండాలా, మనమంతా ఓటర్లకు ఎక్కువ ఉన్నాం కదా, మన సమాజానికి సంబంధించిన వాళ్ళు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు కదా, ఎంపీగా పోటీ చేస్తున్నారు కదా, ఎవడో చెప్పిన మాటలు మనమెందుకు వినాలా? ఊర్లో 2 ఇండ్లు కూడా ఉండవు వాణియాలవి, వాణియాలు చెప్పిన మాటలు మనమెందుకు వినాలని
ఇంకిత జ్ఞానం మా వాళ్ళకు కూడా లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. దానికోసమే ఇప్పుడు మీకు ఇందాకనే మా మిత్రునికి ఒకరిని అడిగారు మీరు, అంటే మీలో కుల సంఘాలు చాలా ఉన్నాయి కదా, మీరంతా ఐక్యంగా ఉండి పోరాటం చేయొచ్చు కదా అని చెప్పేసి. అంటే సమాజం చాలా పెద్దగా ఉంది కాబట్టి ఒక సంఘం ద్వారా కాకుండా మిగతా సంఘాల ద్వారా అయితే కానీ ఎక్కువ మందికి చేరవచ్చు అన్న ఉద్దేశంతోన వాల్మీకి సమాజాన్ని చైతన్యవంతం చేయడమే ప్రధానమైనటువంటి ఉద్దేశం. అయితే మాకు ఈ రకమైనటువంటి చైతన్యం రాకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటి కూడా విద్య లేకపోవడమే, చదువు లేకపోవడం. అంటే అత్యధికంగా ఉన్నారు వినియాల కానీ చట్టసభలో కూర్చోబెడితే కానీ మమ్మల్ని మాటినారు. ఇప్పుడే మాటినడంలో ఇనియాలు ఎమ్మెల్యేలు ఎంపీలు అయితే కానీ మా ఆటలు జాగవని ఒక ఉద్దేశంతోన మమ్మల్ని విభజించు పాలించిన ఒక ఉద్దేశంతో ఒక ఊహంతోనే ముందుకు పోతున్నారు. వాళ్ళు ఆడుతున్నటువంటి చదరంగంలో మేము పావులుగా అయ్యాం. అయితే ఇప్పుడున్నటువంటి జనరేషన్ మా జీవితాలు ఇప్పుడైతే మేము అనేయాలు చెప్పేటువంటి పరిస్థితుల్లో మేమైతే లేము. అనేయాలు ఎవరైనా మాకు మా ఓటు నిలబడినారు, మీరు ఓటేనంటే బొరదాయి మీకేంది ఓటేసేది, మేము మా సమాజం వర్గం వాళ్ళకి సంబంధించిన వాళ్ళు లేరా, ఏ చట్టసభలో వాళ్ళు పనికిరారని చెప్పేసి మేము చైతన్యవంతం అవుతున్నాం. హిందులో ఉన్నటువంటి సమాజం ఆ రకంగా ఆలోచిస్తుంది. గతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడైతే లేవు. బోయ వాల్మీకులు పశ్చిమ ప్రాంతంలో వెనుకబడి ఉన్నారు. ఆర్థిక సామాజిక అసమానతలు ఉన్నాయి. ఎస్టీ జాబితా అనేది అది మా హక్కు, లేదా ఎస్టీలకి అన్యాయం చేయాలని అనుకోవట్లేదు. బట్ మమ్మల్ని ఏజెన్సీల వారుగా ప్రాంతాల వారుగా విభజించారు. బోయల్ని తమ పల్లెకి మోసే విధంగా వాడుకుంటున్నారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బావితో బసవరాజ్, BRK న్యూస్, కర్నూలు.